ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీలో ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ముందు నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి ఆబ్వియస్లీ దండాలు. ఇంకా ఈ వీడియో అసలు నాకు దీని మీద వీడియో చేయాలని కూడా లేకుండే, కానీ చాలామంది అడుగుతున్నారండి. నేనేమంటా అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను డెలివరీ వ్లాగ్ అప్లోడ్ చేసిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ అదే టైంలో క్యారింగ్ ఉన్న చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉండింది. అందుకని టూ మెనీ మెసేజెస్. సో మేము ఈరోజు అందుకే ఆ పని మీదే వెళ్తున్నాము. సో మీకు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ట్రంప్ గారు వచ్చిన తర్వాత చాలా రూల్స్ మారాయి కదా. సో అందుకని ఈ మారిన రూల్స్ వల్ల ఇప్పుడు అంటే న్యూ బార్న్ బేబీస్కి మరి అమెరికన్ సిటిజన్షిప్ వస్తుందా రావట్లేదా, బృందాకు సిటిజన్షిప్ ఇచ్చారా లేదా అని చాలామంది అడుగుతున్నారు. సో మేబీ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అవసరమేమో, అందుకనే సో ఈరోజు వెళ్తున్నాము. మరి ఏం జరుగుతుంది ఏంటి, కొత్తగా మారిన రూల్స్ వల్ల బృందగాడికి గ్రీన్ కార్డ్ వస్తుందా రాదా మాకు కూడా తెలీదు. ఇప్పుడు వెళ్తేనే ఏ విషయమైనా తెలుస్తుంది. వెళ్దామా? లెట్స్ గో. హాయ్ అండి. ఈరోజు లేవగానే మా ఆయన నన్ను అయితే మంచిగా ఖుషి చేసేసిండు ఒక విషయం చెప్పేసి. ఆ విషయం నేను కనుక మీతో చెప్పాను అనుకో మీరందరూ కూడా ఫుల్ హ్యాపీ అయిపోతారు. ఇంతకు అదేంటంటే ఎవరికి ఉండదు చెప్పండి, హైదరాబాద్ లాంటి సిటీలో మంచిగా ఓన్ హౌస్ ఉండాలని, ఈ కళ నెరవేరాలని అందరికీ ఉంటుంది. కానీ నెరవేర్చాలంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కనీసం చేతిలో 40 నుండి 50 లక్షలను ఉండాలి. పోనీ అవ్వున్నాయి అనుకుంటే ఏదన్నా ప్రాపర్టీ తీసుకోగానే కథం ఈఎంఐల గోల స్టార్ట్ అయిపోతుంది ఇమ్మీడియట్గా. ఈ ప్రాబ్లంకి ఇంకా రోజులు చెల్లిపోయినాయి, టాటా బై బై చెప్పేయచ్చు. ఎందుకంటే ఏఎస్బిఎల్ లాఫ్ట్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అది కూడా 3 BHK ఫ్లాట్ జస్ట్ 10 lakhs డౌన్ పేమెంట్ చేసి బుక్ చేసేసుకోవచ్చు తెలుసా. ఇందులో ఇంకొక బెస్ట్ థింగ్ ఉందండి. అదేంటంటే బుక్ చేసుకున్న తర్వాత అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే మనకు మంత్లీ 85,000 వరకు పే చేస్తారు ఏఎస్బిఎల్ లాఫ్ట్ వాళ్ళు. ఎప్పటి వరకు అంటే టిల్ December 2026 వరకు. ఇలా మనీ ఇవ్వడం వల్ల మనకు ప్రీ ఈఎంఐ ఉంటుంది కదా, సో అది ఆల్మోస్ట్ కవర్ అయిపోతుందండి. సో దీనివల్ల మనకు ఈఎంఐ టెన్షన్ కూడా చాలా వరకు తగ్గిపోద్ది. కానీ ఇంత మంచి ఆఫర్స్ అందరికీ ఇస్తే ఎవరి వల్ల కాదు కదండి. అందుకే వాళ్ళు ఫస్ట్ బుక్ చేసుకున్న 100 మెంబర్స్కి మాత్రమే నేను ఇంతకు ముందు చెప్పిన ఆఫర్స్ అన్ని. అందుకే అస్సలు లేట్ చేయకండి. వెంటనే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ని ఇలా క్లిక్ చేసేసి డీటెయిల్స్ అన్ని తెలుసుకొని మీ స్వంతింటి కళని కలగానే కాకుండా రియాలిటీలోకి తెచ్చుకోండి. ఇంతకు ముందంటే అండి ఎటన్నా బయటికి పోదామని డిసైడ్ అయిన 10-15 నిమిషాలలో బయటకు చెక్కేసే వాళ్ళం. రై రారా అన్న రేంజ్లో 10 నిమిషాలలో రయ్యన రెడీ అయిపోయే వాళ్ళం. బట్ ఇంకా న్యూ బార్న్ తోని థింగ్స్ ఆర్ నాట్ దట్ ఈజీ కదా. ఇప్పుడే బృందగాడికి పాలు తాగిపించేశాను. బయటికి వెళ్ళే ముందు పాలు తాగిపించి కార్ సీట్లో కూర్చోబెట్టామంటే కారు స్టార్ట్ అవ్వగానే ఇంకా మంచిగా నిద్రపోతుంది బుజ్జిది. ఎందుకు ఏడుస్తుందంటే పాలు తాగుతూ మంచిగా నిద్రపోయింది, కానీ బయటికి వెళ్ళాలని నిద్ర లేపి కార్ సీట్లో కూర్చోబెట్టినాం కదా, అందుకే క్యార్ అని ఏడుస్తుంది. డాడీ ఈజ్ ఆన్ డ్యూటీ. బుల్లి తల్లి. నిజంగా అండి డెలివరీ తర్వాత మనకు హెల్ప్ చేయడానికి మదర్ పక్కకుంటే ఎంత రిలాక్స్డ్గా ఉంటుందో ఆ డిఫరెన్స్ నేను క్లియర్గా చూస్తున్నాను ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఇప్పటికీ. నిన్న సాయంత్రం క్యాజువల్గా అన్న అమ్మతోని రేపు బృందాకి పాస్పోర్ట్ అప్లై చేయడానికి పోవాలి, మధ్యాహ్నం లేట్ అవుతుందేమో 3-4 కావచ్చు అన్న. కత్తం నేను లేచేసరికి అన్నం కూర చేసి ప్యాక్ చేసి పెట్టింది కార్లో. అంటే మళ్ళీ నువ్వు మదర్ ఫీడింగ్ కదా, టైం టు టైం తినాలి, కార్లో అయినా తింటావు కదా అని. ఇందాక చెప్పినట్టు ఈ వీడియోలో అయితే బృందాకి పాస్పోర్ట్ అప్లై చేయడానికి మేము ఫాలో అయిన ప్రాసెస్ అంతా మీతో షేర్ చేసుకుంటా అండి. సో ప్రస్తుతం అయితే మనము పాస్పోర్ట్ అప్లై చేయడానికి వెళ్తున్నాము. న్యూ బార్న్ అనే కాదు, ఎవరికైనా సరే పాస్పోర్ట్ అప్లై చేయడము, రెన్యువల్ చేసుకోవడం ఇలాంటి వాటికి కొన్ని సెంటర్స్ ఉంటాయి. ఇది సిటీలో అయితే 2 months తర్వాత మాకు అపాయింట్మెంట్ దొరికిందని, బట్ ఇటు బోనం అని కొంచెం లోపలికి ఉంటుంది, మాకు 2 daysకే అపాయింట్మెంట్ దొరికింది. అందుకని చెప్పేసి ఇది కొంచెం దూరం అయినా సరే ఇంకా అక్కడికి వెళ్తున్నాం. ఈ వీడియో అయితే యాక్చువల్గా డెలివరీ అయిన 2 weeksకి షూట్ చేసిన వీడియో అండి. అందుకే నాకు వాక్ చేయడం కూడా అంత కంఫర్టబుల్గా లేకుండే, కార్లో కూర్చోవడం కూడా చాలా కష్టమైంది నిజానికి.
బట్ లేట్గా ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే ఈరోజే బృంద పాస్పోర్ట్ ఇంటికి వచ్చేసింది. సగం ఇన్ఫర్మేషన్తో నేను కూడా చెప్పకూడదు కదా వీడియోలో నా ఉద్దేశంతో ఆగాను అనమాట. స్టార్ట్ అయిపోయామండి ఇంటి నుండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా కూడా కొందరు మెసేజెస్ చేశారు. ఇప్పుడు రూల్స్ మారాయి కదా, ట్రంప్ వచ్చిన తర్వాత ఈ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ద సిటిజన్షిప్. అంటే ఇక్కడ పుట్టిన పిల్లలందరికీ యుఎస్ఏ సిటిజన్షిప్ ఇవ్వాలని లేదు అన్న దానిపైన కన్సర్న్ రైజ్ చేశారు కదా. సో మాకు కూడా యాక్చువల్గా డౌట్ ఉండే. మేము ఒక ఫ్రెండ్ అడిగాము, బట్ తను ఏం చెప్పినట్టు మా తర్వాత 1 వీక్ డ్యూ డేట్ అన్నమాట, మీరే మాకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి, మేము ఎట్లా చెప్తాం మీకు అని అన్నారు. బట్ ఏంటంటే ఆ బిల్ అనేది ఇంకా పాస్ అవ్వలేదు కదా, సో స్టిల్ వీఆర్ ఆన్ అన్నమాట. ఇంకా అప్లికేషన్ విషయానికి వస్తే లైక్ మేము ఎట్లా అప్లై చేసినామంటే హాస్పిటల్లోనే డెలివరీ అవ్వగానే మనకు ఒక ఫామ్ ఇస్తారండి. అందులో బేబీ నేము, పేరెంట్స్ నేము కరెక్ట్గా రాయాలి, 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అంటే అప్పటికల్లా మనం నేమ్ డిసైడ్ అయిపోయి ఉండాలి. చాలామంది జెండర్ తెలుసుగా, అంటే ఇక్కడ యుఎస్లో జెండర్ చెప్తారు కదా, సో రిస్ట్రిక్షన్ ఏం లేదు కనుక జెండర్ అంటే పాప బాబు తెలియగానే పేర్లు కూడా డిసైడ్ చేసి పెట్టేసుకుంటున్నారు. కొందరు నక్షత్రం ప్రకారం అనుకుంటే లైక్ మేము నక్షత్రం ప్రకారమే పెట్టాము. సో ఒక 2 డేస్ టైం ఉంటుంది, ఆ 2 డేస్లో పెట్టేసేయచ్చు నేమ్. మనం హాస్పిటల్లో ఉండగానే నేమ్ డిసైడ్ అయ్యి ఆ ఫామ్ అక్కడే సబ్మిట్ చేసామనుకోండి, మనకు చాలా త్వరగా అయిపోతుంది ప్రాసెస్. అంటే బర్త్ సర్టిఫికేట్ ఫస్ట్ స్టెప్ అన్నమాట, అది తొందరగా వచ్చేస్తుంది. మాకు 1 వీకే వచ్చేసింది. మా ఫ్రెండ్స్ హాస్పిటల్ ఉన్నప్పుడు డిసైడ్ అవ్వక ఇంటికి వచ్చాక డిసైడ్ అయ్యారు పేరు అనేది, వాళ్ళకు కొంచెం లేట్ అయ్యిందన్నమాట. బర్త్ సర్టిఫికేట్ రాగానే పాస్పోర్ట్ అప్లై చేయడానికి మనము స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, సిటీలో చూస్తే ఇట్లా ఫ్రిస్కో మెక్కెని ఏరియాలో చూస్తే 2 నెలల తర్వాత ఉంది. అదే బోనంలో అయితే మాకు 2-3 డేస్కే దొరికిపోయింది స్లాట్ అనేది. సో అందుకని దూరం అయినా సరే మనకు వెంటనే దొరికిపోయింది కదా అని అక్కడికి స్టార్ట్ అయ్యాము. అండ్ మొన్న ఒకరైతే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారండి. అదేంటంటే బేబీ యూఎస్లో పుడితే ఇంకా కంపల్సరీ మనం యూఎస్ సిటిజన్షిప్ తీసుకోవాలా, పేరెంట్స్ ఇండియా అయితే ఇండియన్ సిటిజన్షిప్ కూడా తీసుకోవచ్చా అని. తీసుకోవచ్చండి. మా ఫ్రెండ్స్లో ఒకరు ఆల్రెడీ అంటే వాళ్ళు క్లియర్గా ఇండియాకి వెళ్ళిపోతామన్న ప్లాన్ ఉండే. సో వాళ్ళు బేబీ ఇక్కడ పుట్టినా కూడా వాళ్ళు ఇండియన్ సిటిజన్షిప్పే తీసుకున్నారు. ఇంకా ఈ సిటిజన్షిప్ కూడా వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు ఎక్కడ సెటిల్ అవుతారు అన్నదాన్ని బట్టి ఆలోచించుకొని అట్లా తీసుకుంటే అది కూడా ఒక మంచి ఆప్షనే. ఒకవేళ ఇక్కడ సెటిల్ అయితే మనకి క్లియర్గా ఉంటే ఇక్కడి సిటిజన్షిప్ కిడ్స్కి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే తెలిసిందే కదా, యుఎస్లో గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ అన్నమాట, వేరే కంట్రీ నుంచి లైక్ మాలాగా ఎన్ఆర్ఐస్ లాగా వచ్చిన వాళ్ళకంటే కూడా. అండ్ 1 మోర్ థింగ్ ఏంటంటే కిడ్స్కి అయితే మంచిగా గవర్నమెంట్ జాబ్ అవకాశాలు కూడా ఉంటాయి కదండి. ఆబ్వియస్లీ మనకు ఇండియాలో ఉంటే మనకు ఇండియాలో గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎలిజిబులే కదా మనము. కానీ యూఎస్ వస్తే మనకు ఆ ఛాన్స్ ఉండదు కదా యాజ్ ఎన్ఆర్ఐస్గా. కానీ ఇక్కడ గ్రీన్ కార్డ్ ఉందనుకో, ఇక్కడ సిటిజన్స్ అనుకోండి, సో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ కూడా. ఆ ఒక జోనర్ కూడా వాళ్ళకు ఓపెన్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం క్లియర్గా బ్యాక్అవుట్ అవుతాము, ఇండియా వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ బెస్ట్ అండి. ఎందుకంటే మళ్ళీ అదే గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ కారు, ఇక్కడ పుట్టి ఇండియాలో పెరిగితే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ కారు. అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇలాంటి వాటిలో కూడా ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి మళ్ళీ కాలేజ్ ఫీజులు ఎక్కువనే ఉంటాయి. సో ఇలాంటివి. కానీ 18 or 21 ఇయర్స్ అనుకుంటా అండి, అప్పటి వరకు డ్యూయల్ సిటిజన్షిప్ ఈజ్ ఓకే. ఆ తర్వాత ఐదర్ ఇదా ఇండియానా యుఎస్ అని ఏదో ఒకటైతే డిసైడ్ చేసుకోవాలనుకుంటా. Good baby. Good job. You're a good baby. Thank you. You want to stay? No, it's fine. It's fine. Perfect. Thank you. బుడ్డిదానికి పుట్టిన తర్వాత ఫోన్లలో కాకుండా కెమెరా నుంచి తీసిన ఫస్ట్ ఫోటో పాస్పోర్ట్కి. చూడండి రోజులు ఎట్లా మారిపోయాయో. నెల నిండక ముందే అమ్మగారు పాస్పోర్ట్ కోసం వచ్చేసారు. నేను ఎప్పుడు పాస్పోర్ట్ తీసుకున్నానో తెలుసా అండి, జాబ్లో జాయిన్ అయిన తర్వాత కంపెనీ నుండి క్లయింట్కి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళు పాస్పోర్ట్ అడిగితే అప్పుడు హడావిడిగా తత్కాల్లో పాస్పోర్ట్ బుక్ చేసుకొని అదే అప్లై చేసుకొని అప్పుడు తీసుకున్నా. నా పిల్లకలు బాగున్నాయా? బయట చాలా చల్లగా ఉందని పెట్టుకున్నా. ఇది భూమిది. ఇందాక బృందగాడి ఫోటోలు తీసింది కదా, ఆమె చెప్తుంది ఐ లైక్ యువర్ క్యాబ్, వేర్ డిడ్ యూ బై అని అడుగుతుంది.
దిస్ ఈజ్ మై యంగర్ డాటర్స్ క్యాప్ అని చెప్తే దట్స్ ద బెనిఫిట్ హ్యావింగ్ గర్ల్ కిడ్స్ అని చెప్తుంది. గర్ల్ బేబీస్ ఉంటే మంచిగా వాళ్ళవన్నీ మనం పెట్టుకోవచ్చంట. మనవన్నీ వాళ్ళు పెట్టుకుంటారు రివర్స్లో. నేను ఇండియా నుండి ఇష్టపడి స్టిక్కర్ ప్యాకెట్స్ తెప్పించుకుంటే ఒక్కటి కూడా పెట్టుకోనియదు. అన్ని మొహానికి 10-20 స్టిక్కర్లు పెట్టుకొని అదో ఆట భూమికి. అమ్మ నాన్నకి అఫీషియల్గా భూమిగాడు ఫస్ట్ గ్రాండ్ చైల్డ్, కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నది మాత్రం బృందతోనే. ఎందుకంటే భూమి అప్పుడు వాళ్ళు రాలేదు కదా, ఇప్పుడేమో దీన్ని వాళ్ళ చేతుల మీద నుంచే పెంచుతున్నారు. Okay, Dad? Yeah. Okay. Good. ఇందాక ఫోటో తీసింది కదా, అయితే అప్పుడు దాని చెవులు సరిగ్గా పడలేదంట. అంటే ఫేస్లో అన్నీ క్లియర్గా పడాలంట. సో ఇంక ఈ పాస్పోర్ట్ ఎట్లుంటుందంటే ఫస్ట్ 5 ఇయర్స్కి ఇస్తారండి. సో 5 ఇయర్స్ తర్వాత మనం మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. అప్పుడు 10 ఇయర్స్, 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ రెన్యువల్, మళ్ళీ 5 ఇయర్స్, 15 ఇయర్స్, అలా 18 ఇయర్స్ వరకు కంటిన్యూస్గా మనం రెన్యువల్ చేసుకోవాలి. 18 ఇయర్స్కి ఫీచర్స్ అన్నీ క్లియర్గా వస్తాయి. ఇంకా మళ్ళీ మారవు కనుక 18 ఇయర్స్కి ఇంకా రెన్యువల్ లేకుండా పాస్పోర్ట్ ఇచ్చేస్తారు. నాయనకాలనే తిరుగుతుంది. దిగంగానే తెలుసా అండి, ఈ పిల్లి కారుకి ఎదురుంగొచ్చింది. మళ్ళీ నల్లగా ఉండేసరికి మా అమ్మ నల్ల పిల్లి ఎదురొచ్చింది, బృందగాడి పాస్పోర్ట్ ఏమవుతుందో ఏమో ఉన్నది. అయితే ఏంటంటే ఆ పాస్పోర్ట్ వాళ్ళదే అంట. ఆ పిల్లి అక్కడే ఉంటుందంట. మళ్ళీ డే అయిపోయినాక రాత్రి వెళ్ళిపోయేటప్పుడు ఆ పిల్లిని తీసుకొని పోతారంట. పాస్పోర్ట్కి అయితే అప్లై చేసేసినాము, డన్. ఒక పెద్ద పని అయిపోయింది. రిసీవ్ చేసుకోవడం అయితే 2 ways ఉందండి. నార్మల్గా అయితే మనకు 2 months అట్లా వచ్చేస్తుందంట. బట్ ఎక్స్ప్రెస్ వే కూడా ఉంటుంది. ఎక్స్ప్రెస్ అంటే లైక్ స్పీడ్ పోస్ట్ అనుకోండి. సో అలా అయితే మనకు 2 weeksలో వచ్చేస్తుంది అని చెప్పిండ్రు. సో దట్ ఈయన ఎక్స్ప్రెస్ వేలోనే పెట్టేసుకున్నాడు. దానికి మనకు అడిషనల్గా $110, $150 ఎగ్జాక్ట్ గుర్తులేదు అయినాయి. అమ్మ వాళ్ళకంటే బృందగాడికి పాస్పోర్ట్ అప్లై చేసిన రోజు గుర్తుగా ఒక ఫోటో కావాలంటే ఇగో వీళ్ళని ఒక ఫోటో కూడా తీసి. అప్పటికే టైం చూస్తే 2:30 దాటింది. ఫుల్ ఆకలేసేసింది. లక్కీగా మేము ఫుడ్ కూడా తెచ్చుకున్నాం కదా, చూసింది కదా. సో దారిలో ఏదైనా మంచి పార్క్ ఉంటుందా అని చూస్తే బోనం పార్క్ అని ఒకటి ఫేమస్ అన్నమాట అది. సో ఇంకా అక్కడ బాగా చల్లగా ఉంది. స్టిల్ ఇంకా అక్కడ ఆగి తినేసి ఇంటికి స్టార్ట్ అయ్యాం. సో ఇదన్నమాట బృందగాడి గ్రీన్ కార్డ్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే అర్జెంట్గా స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మీట్ యూ ఆల్ సూన్ విత్ అనదర్ సూపర్ క్యూట్ వీడియో. ఉంటాం మళ్ళా.